అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. అంటే ఈ యొక్క కోహిన్ అగ్దోల్ లేకపోతే కోహనీం యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ, ఈ యొక్క ఆశీర్వాద వచనాన్ని ఉచ్చరించేటప్పుడు ఈ ఆశీర్వాద వచనాన్ని ఇశ్రాయేలు మీద పలికేటప్పుడు ఈ 3 వరుసలలో, ఈ 3 లైన్స్లో మొదటి పదాన్ని మనము చూస్తే పిల్లరా, పరమతండ్రి గారి యొక్క ఉన్నతమైన నామాన్ని ఈ యొక్క 3 వరుసలలో మొదటి పేరుగా అనగా పరమతండ్రి యొక్క ఉన్నతమైన నామాన్ని వారు పలుకుతూ వారిని ఆశీర్వదించమని పరమతండ్రి గారు చెప్పారు. అందుచేతని 26 వచనములో చివరి భాగంలో అంటారు అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేది. అంటే పరమతండ్రి గారి యొక్క నామమును జతపరచకుండా ఈ యొక్క కోహిన్ అగ్దోలు కానీ, కోహినీము కానీ, ప్రధాన యాజకులు కానీ, యాజకులు కానీ, పరమతండ్రి గారి యొక్క యాహ్వే లేకపోతే యావే ఉన్నతమైన ఆ యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరించకుండా ప్రార్థన అనేది లేకపోతే ఆశీర్వాదము అనేది, దీవెన అనేది ఇశ్రాయేలుకు ఇవ్వకూడదు. అంటే వారిని దీవించాలి, ఇశ్రాయేలును ఆశీర్వదించాలి అంటే పరమతండ్రి గారి యొక్క ఉన్నతమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, ఘనమైన, భీకరమైన, మహిమ కలిగిన, నిత్యము దూత ప్రతిగానములతో స్తుతించబడుతున్న, ఘనపరచబడుతున్న మహోన్నతమైన నామము పలుకకుండా వారు ఇశ్రాయేలును ఆశీర్వదించకూడదని పరమతండ్రి గారు ఒక ఆజ్ఞతో కూడిన దానిని, ఖచ్చితత్వంతో కూడిన మాటను పరమతండ్రి గారు ఇశ్రాయేలుల యాజకులకు పరమతండ్రి గారు ఆజ్ఞాపించారు. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన, చూడండి, నామం యొక్క ఘనతను, నామం యొక్క ప్రశస్తతను, నామం యొక్క ఉన్నతత్వమును లేకపోతే నామము యొక్క శ్రేష్టత్వమును, నామము యొక్క ప్రాముఖ్యతను, నామము యొక్క ఘనతను, నామము యొక్క ప్రభావమును, నామము యొక్క విలువను పరమతండ్రి గారు తెలియపరుస్తూ ఉన్నారు. నా నామమును ఉచ్చరించుట వలన, అందుచేతనే ఈ 3 వరుసలలో, ఈ 3 లైన్స్లో మొదటి పదము మనం చూసినప్పుడు యావే నేను ఆశీర్వదించి, రెండవ లైన్లో యావే నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి, మూడవ లైన్లో యావే నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి. చూడండి, ఈ 3 వరుసలలో తండ్రి నామము లేకుండా ఆశీర్వాదము అనేది, దీవెన అనేది చోటు చేసుకోలేదు. ద ఫస్ట్ ప్రయారిటీ, మొదటి యొక్క ప్రాధాన్యత
పరమ తండ్రి నామమునకు ఇవ్వటం జరిగింది. పరమ తండ్రి గారి యొక్క నామమునకు ఇవ్వటం జరిగింది. అయితే ఎప్పుడరా ఈ యొక్క ఆరోనిక్ బ్లెస్సింగ్లో ఈ యొక్క అహరోనులు ఆశీర్వాదించే ఈ యొక్క ఆశీర్వాదములో ఈ 3 వరసలలో మనము పరిశీలన చేయగలిగితే యేషువ వారి యొక్క ఔన్నత్యము, యేషువ వారి యొక్క ప్రత్యక్షత, యేషువ వారి రక్షణ ప్రణాళిక, యేషువ వారి విమోచన, యేషువ వారి కృపా సమాధానములు ఎట్లా ఉన్నాయో కొన్ని మాటలు మనము పరిశీలన చేద్దాము. కాబట్టి పిల్లరా, మరి యొక్క ప్రతి ఆశీర్వాదములో యేషువ వారి యొక్క ఉనికిని మనం పరిశీలించవచ్చు. దయచేసి మనము ఈ యొక్క మాటలు చూసినట్లయితే పిల్లరా, యేషువ మెస్సియా వారు Messiah has blessed us with every spiritual blessing in the heavenly places in Messiah. అంటే పరమ తండ్రి గారి యొక్క ఆశీర్వాదము ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు మీద అనుగ్రహించారో, త్రూ యెషువా మెస్సియా వారి ద్వారా మనకు ఆ ఆశీర్వాదం అనుగ్రహించడం జరిగింది. దాని గురించి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము మనం చూడగలిగితే, మూడవ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము, మన తండ్రి యేషువ మెస్సియా యొక్క తండ్రి యొక్కయు పరమ తండ్రి స్తుతింపబడును గాక. ఆయన మెస్సియనందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి, ఆయన మెస్సియనందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. అంటే ఇక ఆరోనిక్ బ్లెస్సింగ్ మొదటి వరుసలో మెస్సియా వారి యొక్క ఆశీర్వాదము మనం చూస్తూ ఉన్నాం. ఆయన మెస్సియనందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. అంటే త్రూ యెషువా మెస్సియా వారి ద్వారా మనకు ఒక ఆశీర్వాదం అనేది మనకు అనుగ్రహించడం జరిగింది. అంటే మనము ఆశీర్వదించబడలేని వారముగా ఉండిపోయాము, దీవెనను పొందుకోలేని వారముగా ఉండిపోయాము, దానికి పాత్రలు కాని వారముగా ఉండిపోయాము. సో పరమ తండ్రి గారు అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదములలో మనము పాలిభాగస్తులమై ఉండాలని, కేవలము ఇశ్రాయేలీయులు లేకపోతే కేవలము యూదులే పాలిభాగస్తులు కాకుండా ఇశ్రాయేలీయులు కానివారు కూడా పాలిభాగస్తులమై ఉండాలని తండ్రి యొక్క ఆలోచన ఉన్నది. గనుక ఏ అబ్రహాము గారైతే ఆశీర్వాదాన్ని పరమ తండ్రి గారి చేత పొందుకున్నారో, పరమ తండ్రి గారి చేత ఆశీర్వదించబడ్డారో, అదే అబ్రహాము గారు ద్వారా ఆశీర్వదించబడిన ఆశీర్వాదములతో మనము ఆశీర్వదించబడాలని త్రూ యెషువా మెస్సియా వారి ద్వారా పరమ తండ్రి గారు అట్టి ఘనతను, అట్టి ఆశీర్వాదాన్ని పరమ తండ్రి గారు మన జీవితాల్లో మనకు అనుగ్రహించారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనములో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయం 29వ వచనం, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మెస్సీ యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదురు. చూడండి, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మెస్సీ యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని మీరు ఎరుగుదురు. కాబట్టి అబ్రహాములోని ఆశీర్వాదము కేవలం అబ్రహాము యొక్క డిసెండెంట్స్కే, లేకపోతే అబ్రహాము గారి యొక్క వంశీయులకే కాకుండానట్లు ఆ ఆశీర్వాదము సకల జనులకు అనుగ్రహించబడాలని, ఆ ఆశీర్వాదానికి సకల జనులు పాత్రులు కావాలని, అబ్రహాము గారి యొక్క వంశావళిలో మనము కూడా చేర్చబడుట కొరకు, అబ్రహాము గారి యొక్క వాగ్దానములో, అబ్రహాము గారి యొక్క జాబితాల్లో మనము చేర్చబడుట కొరకు యేషువా మెస్సీయ వారి ద్వారా మనకు అతి ఆశీర్వాదము అనుగ్రహించడం జరిగింది. పరమ తండ్రికి మహిమ కలుగును గాక. మరొక మాటను మనం చూస్తే యోధా రాసిన పత్రిక 24వ వచనము 25వ వచనము మనం చూద్దాము. యోధా రాసిన పత్రిక 24-25 వచనాలు. త్రుట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ పరమ తండ్రికి, మన రక్షకుడైన యేషువా మెస్సీయ ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. అంటే ఇప్పుడరా త్రూ యేషువా ఆ మెస్సీయ వారి ద్వారా పరమతండ్రి గారు మనలను భద్రపరుస్తూ ఉన్నారు. మనము తొట్టిల్లపోకుండా, అంటే మిమ్మను కాపాడుటకు అనగా యేషువా మెస్సీయ వారు మన జీవితాల్లో మనకు అనుగ్రహించడం జరిగింది. అంటే ఆశీర్వాదానికి పాత్రులు కాని మనము, ఆశీర్వాదానికి యోగ్యులము కాని మనము ఆశీర్వాదానికి వారసులు కావాలని తొట్టిల్లకుండా మిన్ను కాపాడుటకు కనుక యేషువా మెస్సీయ వారు ఆ ఆశీర్వాదములోనికి తీసుకుని రావడానికి, ఆ ఆశీర్వాదములో మనల్ని ఉంచుటకు యేషువా మెస్సీయ వారు మన కొరకు పరమ తండ్రి గారి ద్వారా పంపబడి ఉన్నారు. పరమ తండ్రికి స్తోత్రం. అంటే మనము కూడా ఆశీర్వాదానికి పాత్రులమై ఉన్నాము. ఎప్పుడంటే యేషువా మెస్సీయ వారి యొక్క అడుగు జాడలలో మనం నడిచినప్పుడు, యేషువా మెస్సీయ వారిని పోలి జీవించినప్పుడు, యేషువా మెస్సీయ వారిని కలిగిన జీవితమును మనం కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఆ ఆశీర్వాదములోనికి, ఏ ఇశ్రాయేలులైతే అహరోను ఆశీర్వాదముల చేత వారు ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆ ఆశీర్వాదములోనికి మన పాలిభాగస్తులం అవ్వడానికి యేషువా మెస్సీయ వారు మన కొరకు ఆశీర్వాదకరముగా ఒక ఆశీర్వాదాన్ని మన కొరకు తీసుకుని వచ్చారు. యేషువా మెస్సీయ ద్వారా మనము కూడా అబ్రహాము గారి యొక్క వంశములోనికి, అబ్రహాము గారి యొక్క వాగ్దానములోనికి, అబ్రహాము గారి యొక్క దీవెనలోనికి మనము కూడా యోగ్యత కలిగిన వారముగా త్రూ యేషువా మెస్సీయ వారి ద్వారా మనకు అనుగ్రహం జరిగింది. పరమ తండ్రికి మహిమ కలుగునుగాక. మరొక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ మాట 6వ అధ్యాయము 25వ వచనము. యావే నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. షైనింగ్ ఆఫ్ యువర్ ఫేస్ రిప్రజెంట్ ఇస్ అటెన్షన్ అండ్ ప్లెజర్ ఇస్ గ్రేసియస్నెస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ గ్రేస్. చూడండి,
యావే నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి, అంటే పరమతండ్రి గారి యొక్క కృప, పరమతండ్రి గారి యొక్క ఆనందము, పరమతండ్రి గారి యొక్క వెలుగు మనక జీవితాల్లో త్రూ యేషువ వారి ద్వారా మన జీవితాలకు అనుగ్రహించడం జరిగింది. అనగా త్రూ యేషువ మెస్సియ వారి ద్వారా ఆ కృప అనేది మన జీవితాల్లో అనుగ్రహించడం జరిగింది. అంటే యేషువ మెస్సియ వారి ద్వారా మనము కనికరించబడ్డాము. ఆ మాటను మనం చూస్తే యావే నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. అంటే ద గ్రేస్ ఆఫ్ ఎలోహిం కేమ్ అపాన్ us త్రూ యెషువా మెస్సియ వారి ద్వారా. అంటే ఒకప్పుడు మనము కనికరించబడలేదు. ఒకప్పుడు కనికరానికి మనము దూరస్తులము, విమోచనానికి దూరస్తులము. అందుచేతనే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో ఒక మాటను చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో ఒక మాటను చూద్దాము. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేషువ మెస్సియ నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి నమ్మువారు పరమతండ్రి గారి యొక్క కృపచేతనే యేషువ మెస్సియ నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ద గ్రేస్ ఆఫ్ ఎలోహిం, ద గ్రేస్ ఆఫ్ యా వీ హ్యావ్ రిసీవ్డ్ త్రూ యేషువ ఆ మెస్సియా. యేషువ మెస్సియ వారి ద్వారా మనకు అనుగ్రహించబడిన కృప, తండ్రిగా ఉచితమైన కృప అయినది. తండ్రి కనికరించుడు ద్వారా, యేషువ వారిని మన కొరకు పంపించుడు ద్వారా, యేషువ వారికి విమోచన పథకము ద్వారా కనికరము అనేది మన జీవితాల్లో మనకు అనుగ్రహించడం జరిగింది. మనము రక్షించబడ్డాము, విమోచించబడ్డాము అంటే మనం కనికరించబడ్డాము. మనము కనికరించబడ్డాము. అందుచేత నా మాట ఆ 2వ ఆశీర్వాదములో మనం చూడగలము. ఇశ్రాయేలును ఆశీర్వదించే ఆశీర్వాదములో ఆ యొక్క 2వ వరుసలో నిన్ను కరుణించునుగాక, యావే నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. అంటే కనికరం అనేది పరమతండ్రి గారు ఇరు వర్గాల వారికి ఇస్తూ ఉన్నారు. అంటే ఇశ్రాయేలు అయిన వారికి, ఇశ్రాయేలు కాని వారికి. అలాగే మనం చూసినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో నీకును నీలోన పరదేశికుని ఒకటే కట్టడం ఉండవలెను, ఒకే విధి ఉండవలెను, ఒకే క్రమం ఉండవలెను అనే మాటను మనం చూస్తున్నాం. అంటే తండ్రి యొక్క కనికరం అనేది విరువురికి సమభాగమై ఉన్నది. యూదుడు కాకపోయినప్పటికీ అన్ని జనునికి కూడా ఆ కనికరము పరమతండ్రి గారు త్రూ యేషువ మెస్సియ వారి ద్వారా, యేషువ మెస్సియ వారి ద్వారా ఆ కనికరాన్ని పొందుకోగలిగే గొప్ప ధన్యతను మనకి ఇచ్చారు. మరొక మాటను మనం చూసుకుంటే పిల్లరా, ఈ కనికరం అనేది మనకు పరమతండ్రి గారు ఏ రీతిగా అనుగ్రహించారో మనం చూస్తే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనము. పదిహేనవ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు మన తండ్రియు యేషువ కృపచేత మనము రక్షణ పొందితమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంటే ఈ రక్షణ పొందుకోవడానికి మనము కనికరించబడడానికి, కనికరము కావాలి. మనము రక్షించబడడానికి, విమోచించబడడానికి కనికరము కావాలి. విడుదల పొందడానికి కనికరము కావాలి. క్షమింపబడడానికి కనికరము కావాలి. ఈ కనికరం అనేది లేకపోతే మనం క్షమించబడము. కనికరం అనేది లేకపోతే మనం విమోచించబడము. కనికరం అనేది లేకపోతే మనలో విడుదల అనేది కనిపించదు. ఈ కనికరము కొరకు అనగా తండ్రి యొక్క కనికరము మనము పొందుకోవడానికి
తండ్రి యొక్క విమోచన పథకము మనకు అనుగ్రహించబడడానికి, తండ్రి యొక్క కనికరములో విమోచన పథకము చాలా ఉన్నతమైనది ప్రియులారా. విడుదల అనేది చాలా ఉన్నతమైనది తండ్రి యొక్క ఆలోచనలో. ఆ విడుదల మన జీవితాలలో పరమ తండ్రి గారు త్రూ యెషూవా మెస్సీయ వారి ద్వారా మనకు అనుగ్రహించడము జరిగింది. కొంచెం ముందుకు వెళ్తే ఈ కనికరం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఏ రీతిగా మనం కనికరించబడ్డాము, అలనాడు ఇశ్రాయేలు అహరోనికి బ్లెస్సింగ్ ద్వారా ఏ రీతిగా కనికరించబడ్డారు, ఈరోజు మనం యెషూవా మెస్సీయ వారి ద్వారా ఏ రీతిగా కనికరించబడుతున్నాం మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు చూద్దాం మనము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యెషూవా మెస్సీయ వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయకబడక ముందే ప్రేమతో ఆయన మెస్సీలో మనల్ని ఏర్పరచుకునను. పరమతండ్రి కృపామహిమ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధముల కొరకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఇలా ఈ మాటను మనం ఆలోచన చేస్తే ఈ వచనాలు అనేకమైనవి ఈ వచనములో మనం చూడగలము. చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడకకు మునిపే ప్రేమతో ఆయన మెస్సీలో మనలను ఏర్పరచుకునేను. అంటే త్రూ యెషూవా మెస్సీయ వారి ద్వారా, అంటే యెషూవా మెస్సీయ వారు రాకతో ప్రతి ఒక్కరికి కనికరము అనుగ్రహించడం జరిగింది. ఈ యొక్క ఆరోనిక్ బ్లెస్సింగ్లో 2వ వరుసలో ఈ యొక్క కరుణ గురించి, అంటే కనికరం గురించి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. పరమతండ్రి గారు ఒక ఉన్నతమైన విధానములో పరమతండ్రి గారు ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లు, ఇశ్రాయేలును దీవించినట్లు, ఇశ్రాయేలును కనికరించినట్లు మనం చూస్తున్నాం. ఆ కనికరములో మనము కూడా ఉండాలని అనాది సంకల్పములోనే పరమతండ్రి గారు యెషూవా వారు మన కొరకు నిర్ణయించుకున్నారు. త్రూ యెషూవా మెస్సీయ వారి ద్వారానే మనం కనికరించబడతాము. త్రూ యెషూవా మెస్సీయ వారి ద్వారా మనం విమోచించబడతాము. త్రూ యెషూవా మెస్సీయ వారి ద్వారా మనకు క్షమాపణ అనేది, విమోచన అనేది, విడుదల అనేది, కృప అనేది, సమాధానం అనేది పరమతండ్రి గారు మనకి ఇస్తూ ఉన్నారు. పరమతండ్రికి మహిమ కలుగును గాక. 3వ వరుసను గురించి మనం జ్ఞాపం చేసుకుందాం. 3వ వరుస అంటే ఆరోనిక్ బ్లెస్సింగ్లో, అహరోన్ ఆశీర్వాదములో 3వ వరుసను గురించి మనం జ్ఞాపం చేసుకుందాం. యావే మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుచీను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన తండ్రి యెషూవా మెస్సీయ వారి ద్వారా పరమ తండ్రితో సమాధానము కలిగిందుము. అంటే వన్స్ వీ ఆర్ నాట్ హ్యావ్ ది పీస్, మనము ఒకప్పుడు సమాధానము కలిగలేము, సమాధానము లేని వారు మనము, పరమ తండ్రి గారి యొక్క సమాధానానికి దూరముగా ఉన్నవారము,
కేవలం ఇశ్రాయేలులే సమాధానపరచబడుతున్నారు, కేవలం ఇశ్రాయేలులే కనికరించబడుతున్నారు, కేవలం ఇశ్రాయేలులే దీవించబడుతూ ఉన్నారు. ఆ దీవెన వరుసలో, ఆ కనికరం యొక్క వరుసలో, ఆ సమాధానపరచబడే వరుసలో మనము కూడా వారసులమై ఉండాలని, మనము కూడా దీవెన పాత్రులమై ఉండాలని, మనము కూడా ఆ వరుస క్రమములో కూడా మనము కూడా తండ్రి రాజ్యానికి వారసులము కావాలని, తండ్రికి యోగ్యమైన వారిగా జీవించుట కొరకు త్రూ యేషువ హామెస్సు వారి ద్వారా ఈ గొప్ప సమాధానం మనకు అనుగ్రహించబడ్డది. అలాగే యేషువ మెస్సే వారు తన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో మనం చూసినప్పుడు, శాంతి మీకు అనుగ్రహించి వెలుచు ఉన్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయములను కలవరపడనీకుడి, వెర్రవనీకుడి. అక్కడ పరమ తండ్రి గారు కూడా ఆరోనిక్ బ్లెస్సింగ్లో 3వ వరుసలో మీకు సమాధానము కలుగునగాక, మీకు సమాధానము కలుగునగాక. ఇక్కడ యేషువ మెస్సీ వారు కూడా తన శిష్యులను ధైర్యపరుస్తూ ఉన్నారు. సమాధానముతో కూడిన మాటలతో తన శిష్యులను ధైర్యపరుస్తున్నారు పిల్లారా, తన శిష్యులను బలపరుస్తున్నారు. అందుచేతన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, మెస్సియ అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండు నీయుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతులై యుండిడి. పరమ తండ్రికి స్తోత్రం. ఈరోజు నీవు సమాధానపరచబడ్డావు అంటే యేషువ మెస్సీ వారి ద్వారా నీవు సమాధానపరచబడ్డావంటే, యేషువ మెస్సీ వారి ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో సమాధానం పొందుకున్నామంటే దానికి కృతజ్ఞత రూపము కలిగి ఉండాలి, కృతజ్ఞత భావము కలిగి ఉండాలి, రుణపడి ఉండాలి పిల్లరా. అటువంటి ఉచితమైన కృపను పరమ తండ్రి గారు మన జీవితాల్లో మనకు అనుగ్రహించారు త్రూ యేషువ మెస్సీ వారి ద్వారా. ఎవరైతే యేషువ మెస్సీ వారికి అడుగు జాడలో ప్రయాణం చేస్తారో, యేషువను పోలి విశ్వాసాన్ని కలిగి ఉంటారు, యేషువను పోలి జీవిస్తారు, యేషువను పోలి వారికి ఆత్మ జీవితాన్ని, ఆత్మీయ వాతావరణాన్ని, వారి ఆత్మీయ గుడారాన్ని కట్టుకుంటారు. పరమ తండ్రి గారు వారి జీవితాలు సమాధానముతో వారు నింపుతారు. మరి కొంచెం ముందుకు వెళ్తే పిల్లారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను మనం చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన పరమ తండ్రి సమాధానము యేషువ మెస్సీ వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అంటే పరమ తండ్రి గారి యొక్క సమాధానము మన జీవితాల్లో మనము కలిగి ఉండాలంటే మనము యేషువ వారికి అడుగు జాడలో నడవాలి. యేషువ వారి యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. యేషువ మెస్సీ వారి యొక్క జీవన శైలిని, జీవన విధానమును మన జీవితంలో కలిగి ఉండాలి పిల్లారా. అందుకొరకే పరమ తండ్రి గారు మనము ఆశీర్వాదానికి వారసులము కాదు కాబట్టి, కనికరించడానికి యోగ్యత లేని వారము కాబట్టి, సమాధానాన్ని లేని వారము కాబట్టి, పరమ తండ్రి గారు త్రూ యేషువ మెస్సీయను మన కొరకు, యేషువ మెస్సీ వారిని మనకు అనుగ్రహించి ఆ ఇశ్రాయేలు పొందుకుంటున్న ఆ దీవెనలు, ఇశ్రాయేలు కలిగి ఉంటున్న కనికరము, ఇశ్రాయేలు జీవితంలో ఉన్న సమాధానము మనలో కూడా కలిగి ఉండాలని, అన్యజనులైన మనలను కూడా
ఏకజనముగా చేయాలని అనాది సంకల్పములోనే, ఈ యొక్క ఆరోనిక్ బ్లెస్సింగ్లోనే యేషువ వారి యొక్క జాడలను గూర్చి మనం గ్రహించగలము. రాబో తరము వారు కూడా ఈ రీతిగా కనికరించబడాలని పరమతండ్రి గారి యొక్క ఆలోచన ఉన్నది కనుక, పరమతండ్రి గారి యొక్క చిత్తమైనది కనుక, అందుచేతనే పరమతండ్రి గారి కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే పరమతండ్రి గారి ఆలోచనలో ప్రతిదీ కూడా డిజైన్ చేయబడ్డది, ఒక ప్రణాళిక తయారు చేయబడడం జరిగింది. ఏది ఏమి ఎప్పుడు జరగాలనేది, ఏది ఎప్పుడు జరిగించాలని, ఎవరిని ఎప్పుడు ఆశీర్వదించాలని, ఎవరిని ఎప్పుడు కనికరించాలని, ఎవరిని ఎప్పుడు సమాధానపరచబడాలని ప్రతీది కూడా ఆయన ఆలోచనలో డిజైన్ అయ్యింది. అందుచేతనే పరమతండ్రి గారు యేషువాను గూర్చి ముందుగానే ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా మన కొరకు ముందుగానే నిర్ణయించుకున్నారు. అటువంటి గొప్ప ధన్యత పరమతండ్రి గారు త్రూ యేషువ మెస్సియా వారి ద్వారా. ఒక మాటను మనం చూద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, అందరికీ తెలిసిన లేఖన భాగమే. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనములో సమాధానం గురించి మనము జ్ఞాపం చేసుకుంటున్నాము కనుక, ఆరోనిక్ బ్లెస్సింగ్లో చివరి పదము సమాధానం మీకు కలుగునుగా కానీ పదములో మాటను మనం చూద్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లును సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును. ఓకే, క్షమించండి. 9వ అధ్యాయం 6వ వచనములో ఆ చివరి భాగములో మనం చూసినప్పుడు, నిత్యుడుగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన కొరకు రాబోతున్న సమాధానకర్త గూర్చి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటలు మనం చూడగలము. యెషయా ప్రవక్త ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేషువ రాకను గూర్చి, యేషువ పరిచర్యను గూర్చి, ఆ పరిచర్య యొక్క ముగింపును గూర్చి ఈ యొక్క యెషయా గ్రంథంలో ఎన్నో ప్రవచనాత్మకమైన వచనాలు మనం చూడగలము ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఆరోనిక్ బ్లెస్సింగ్లో ఆశీర్వాదం, ఈ యొక్క అహరోను యొక్క ఆశీర్వాద ప్రార్థనలో 3 మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఒకటి ఆశీర్వాదము, రెండవది కనికరము, మూడవది సమాధానము. ఈ పదాలతో పరమతండ్రి గారు ఇశ్రాయేలును ఆశీర్వదించమన్నాడు, యాజకులైన వారిని. ఈ రీతిగానే పరమతండ్రి గారు చెప్పినట్లుగానే వారు వారి యొక్క 2 చేతులను ఆ ఇశ్రాయేలు వైపు చూపుతూ, అంటే ఈ యొక్క బొటనవేలు 2 కలిపి, అలాగే ఈ మధ్య చూపుటి వేలు, ఆ ప్రక్కన్న వ్రేలు జతపరుస్తూ, మళ్ళీ 2 వేలు చివరి ఆ ఉంగరం పెట్టుకునే వ్రేలు, చిటికిన వేలు 2 వేరుగా పెట్టి వారిని ఇలాగ ఆశీర్వదించాలంట. ఎందుచేతంటే ఈ యొక్క విధానములో వారు ఆశీర్వదిస్తున్నప్పుడు దేర్ వి కెన్ సీ ఏ హెబ్రూ లెటర్, ఒక అక్షరం మనకు కనిపిస్తుంది. షిన్ అనే అక్షరం, అంటే సదాయి అనే మాటను చూపిస్తుంది. అంటే సర్వశక్తిమంతుడు, సర్వశక్తుడు
అని అర్థమునిచ్చే అక్షరము ఈ రెండు చేతులను జోడించినప్పుడు కనిపిస్తుందంట. అందుకు పరమ తండ్రి గారు వారి యొక్క ఎడమ చేతి బ్రొటనవేలు అలాగే కుడి చేతి బ్రొటనవేలు ఇలాగూ చూపించి, అంటే మనం సాధారణంగా ఇలాగ పెడుతుంటాం, కానీ ఇశ్రాయేలుడైన వారు ఇక అహరోను వంశీయులు అలాగే ప్రత్యక్ష గుడారంలో వారు ఈ రీతిగానే ప్రార్థన చేసేవారంట. మనమైతే ఇలాగ ఎత్తుతాము, కానీ అయితే వారు అలా కాకుండా ఇలాగా, అంటే ఇలాగ పెట్టి ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఒక అక్షరము ఇక వ్రేల్లో కనిపిస్తుందంట. అది పరమ తండ్రి గారికి చూపిస్తూ ఉందంట. పరమ తండ్రి గారికి ఔన్నత్యాన్ని గురించి చూపిస్తుందంట. పరమ తండ్రి గారి యొక్క శక్తి సామర్థ్యాల గురించి చూపిస్తుందంట. పరమ తండ్రి గారి యొక్క ప్రభావమును గురించి చూపిస్తూ ఉందంట. పరమ తండ్రి గారి యొక్క జ్ఞానం గురించి చూపిస్తూ ఉందంట. అందుచేత ఈ రోజుకు కూడా ఇశ్రాయేలులు అయినవారు ఈ యొక్క ఆరోనిక్ బ్లెస్సింగ్ను ఉచ్చరించేటప్పుడు, ఈ యొక్క అహరోను యొక్క ఆశీర్వాద ప్రార్థనను ఉచ్చరించేటప్పుడు వారు ఈ రీతిగానే ఆకాశ వైపు ఇలాగా, అయితే తన ప్రజలైన వారి వైపు చూపిస్తూ వారు ప్రార్థన చేస్తున్నట్లుగా కొన్ని హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది మనకు కనిపిస్తుంది పిల్లారా. అవును పిల్లారా, ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఈ యొక్క చేతులెత్తి ప్రార్థన చేయటంలో ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఒక్కొక్కరికి ఒక విధానంలో ప్రార్థన చేయమని, ఒక్కొక్క సమస్యను బట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆశీర్వదించడానికి ఒక విధంగా చేతులు ఉపయోగించాలి. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు చేతులు వేరొక విధానములో మనం చేతులు ఎత్తాలి. అలాగే రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక విధానంలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇక చేతులెత్తి ప్రార్థన చేయటంలో అనేకమైన పద్ధతులు గ్రంథములో మనం చూడగలం ప్రియులారా. కాబట్టి పరమ తండ్రి గారు ఈ యొక్క అహరోను బ్లెస్సింగ్లో, ఈ యొక్క అహరోను ఆశీర్వాద ప్రార్థనలో 3 విధాలుగా పరమ తండ్రి గారు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు, ఇశ్రాయేలును దీవించారు, ఇశ్రాయేలును కనికరించారు, ఇశ్రాయేలుకు సమాధానం ఇచ్చారు. ఆ ఇశ్రాయేలు పొందుకున్న ఆశీర్వాదములోను, ఆ ఇశ్రాయేలు పొందుకున్న కనికరములోను, ఆ ఇశ్రాయేలు పొందుకున్న సమాధానములోను మనము పాలిభాగస్తులమై ఉండాలని పరమ తండ్రి గారు యేషువా మెస్సీ వారిని మన కొరకు పంపించారు. ఆ యేషువా మెస్సీ వారి ద్వారా మనము ఆశీర్వదించబడ్డాము, కనికరించబడ్డాము, సమాధానపరచబడ్డాము. అంటే ఆశీర్వాదములోను, కనికరములోను, సమాధానములోను యేషువా మెస్సీ వారు కనిపిస్తున్నారు. ద ఫోర్ షాడో ఆఫ్ యేషువా వారిగా జాడలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆరోనిక్ బ్లెస్సింగ్లో, ఈ యొక్క ఆరోనిక్ బ్లెస్సింగ్లో యేషువా ప్రత్యక్షత మనకు కనిపిస్తూ ఉంది. ఇక అహరోను ఆశీర్వాదములో యేషువా వారికి ఆశీర్వాదము, యేషువా వారి కనికరము, యేషువా వారి యొక్క సమాధానం మనకు కనిపిస్తుంది. అటువంటి గొప్ప ధన్యత ఇశ్రాయేలు ఏ ఆశీర్వాదానికి పాత్రులయ్యారో, ఇశ్రాయేలు ఏ కనికరానికి వారు ఎన్నుకోబడ్డారో, ఎంచబడ్డారో, ఏ సమాధానము చేత వారు నింపబడ్డారో, అదే ఆశీర్వాదం యొక్క వరసలో, అదే కనికరం యొక్క వరసలో, అదే సమాధానపరచబడే వరసలో మనము కూడా పరమ తండ్రి గారు మనకు అట్టి ధన్యత త్రూ యేషువా మెస్సీ వారి ద్వారా మనకు అనుగ్రహించడం జరిగింది. పరమ తండ్రికి మహిమ కలుగునుగాక. అంటే మనము సో బ్లెస్సెడ్ పీపుల్ అన్నమాట. మనము
మనం ఎంతగానో ఆశీర్వాదించబడిన వారము. అలాగే వీఆర్ ద సెట్ అపార్ట్ పీపుల్, మనము ప్రత్యేకించబడిన వారము, మనము తండ్రి కొరకు నిర్ణయించబడిన వారము, తండ్రి కొరకు ఏర్పాటు చేయబడిన వారు, ఏర్పరచబడిన యాజక సమూహములోనికి, రాజులైన యాజక సమూహములోనికి, పరిశుద్ధ సమూహములోనికి, పరిశుద్ధ జనాంగములోనికి వెళ్ళి అధికారము త్రూ యెషూవా మెస్సీ వారి ద్వారా పరమ తండ్రి గారు అట్టి గొప్ప ధన్యత మనకు అనుగ్రహించారు ప్లేరా. ఇది నిజమైన ఆశీర్వాదము, ఇది నిజమైన కనికరము, ఇది నిజమైన సమాధానం. ఇటు ధన్యత పరమ తండ్రి గారు యెషూవా మెస్సీ వారి ద్వారా ఇటు ఘనతను, యోగ్యతను పరమ తండ్రి గారు మనకు అనుగ్రహించారు. కాబట్టి యెషూవా వారికి ప్రత్యక్షత అనాది కాలములోనే మానవ కోటికి ఏర్పాటు చేయబడ్డది. అనాది కాలములోనే యెషూవా వారి యొక్క ప్రత్యక్షత ద్వారా అందరూ ఆశీర్వదించబడాలి. యెషూవా ప్రత్యక్షత ద్వారా అందరూ కనికరించబడాలి. యెషూవా ప్రత్యక్షత ద్వారా అందరూ సమాధానపరచబడాలని ఆరోనిక్ బ్లెస్సింగులు పరమ తండ్రి గారు యెషూవా వారికి అడుగు జాడలను మనందరి కొరకు ఉంచున్నారు. అవును పిల్లరా, నిజంగా మనము ఆశీర్వదించబడినవారు. అబ్రహాము వంశావళితో మనము కూడా ఆశీర్వదించబడ్డాము. అబ్రహాము వంశావళితో మనము కనికరించబడ్డాము. అబ్రహాము వంశావళితో మనము సమాధానపరచబడ్డాము. అట్టి ఘనత పరమ తండ్రి గారు యెషూవా వారి ద్వారా మనకు అనుగ్రహించారు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని, కనికరాన్ని, సమాధానాన్ని యెషూవా రాకడ వరకు మనం కాపాడుకోవాలి. యెషూవా రాకడ వరకు దానిని మనము భద్రపరచుకోవాలి. యెషూవా రాకడ వరకు మనము గొప్ప నిరీక్షణతో, ఓపికతో మనం వేచి ఉండాలని పరమ తండ్రి గారు ఈ లేఖనముల ద్వారా మనందరికీ హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ లేఖనముల ద్వారా మనందరినీ పరమ తండ్రి గారు బలపరుస్తున్నారు, మనందరినీ ధైర్యపరుస్తున్నారు. అట్టి ఆశీర్వాదము, అట్టి కనికరము, అట్టి సమాధానము పరమ తండ్రి మన ఇనికిడిలో మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షవాటో. అందరికీ శుభవారము. పరమ తండ్రి నూతన వారములోనికి అడుగుపెట్టి ధన్యత పరమ తండ్రి గారు మనందరికీ ఇచ్చారు ప్లేరా. మరి ఈ వారమంతియు పరమ తండ్రి గారు మన యొక్క చేతి పనుల్లోనూ, మన చేయు ప్రయత్నాలలోనూ, మన అడుగు వేయు ప్రతి అడుగులోనూ పరమ తండ్రి గారి యొక్క దయ మనందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. అందరికీ షలోం.